गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुकृष्ण गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीगुरुभ्यो नमः। మహాగణాధిపతయే నమః। మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఎపిసోడ్ 3 చెప్పుకుందాం. 2లో ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చూద్దాం. ఉమాకమండలేశ్వర స్వామి వారికి చేసిన అభిషేక జాలు ఎక్కడ వెళ్ళిపోతాయో ఎవరికి తెలియకపోవడం, భక్తులందరినీ ఆశ్చర్యచకితులు చేస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు. అది చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీ పళ్ళాలమ్మ దేవాలయం వానపల్లి. మొట్టమొదటిసారిగా శ్రీరామనవమికి మా తాతగారి ఇంటికి వచ్చినప్పుడు మా తాతగారికి మా అమ్మ నాన్నగారికి ఒంట్లో బాగలేదు. కానీ యథావిధిగా మా తాతగారి ఇంట్లో శ్రీరామ కళ్యాణ మాత్రం జరిగింది. 1 లేక 2 రోజుల తర్వాత నేను మా సత్యబావ, శేషబావ, భద్రవన్నయ్య సైకిల్ మీద వానపల్లిలో వెలిసిన శ్రీ పళ్ళాలమ్మ వారిని దర్శించుకుని వచ్చాం. తర్వాత నేను శుభ ఈ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. క్లుప్తంగా ఈ అమ్మవారిని గురించి చెప్తాను. ఈ అమ్మవారి ఆలయం గౌతమి తీరంలో అంటే గోదావరిలో ఒక పాయ అమలాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కొత్తపేట మండలంలో ఉంది. ఇది పిఠాపురం దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. ఈ అమ్మవారు పిఠాపురం మహారాజా వారి కల్లో కనబడి నాకు పళ్ళు కావాలి అని అడిగిందిట. ఆ మహారాజా వారు అమ్మవారికి కొన్ని ఎకరాల భూమిని పళ్ళు పండించడానికే ఇచ్చేశారట. ఈ కారణంగా అమ్మవారికి పళ్ళాలమ్మ అన్న పేరు వచ్చింది ఉండవచ్చు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి తర్వాత మంగళవారం నుంచి 1 నెల పాటు అమ్మవారి సంబరాలు జరుపుకుంటారు. ఈ అమ్మవారు చాలా మహిమ కలవారుగా ఖ్యాతికెక్కారు. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఒకసారి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి బ్రిడ్జ్ కట్టించిన ఆంగ్లేయుడు రాజమండ్రి నుంచి కుండలేశ్వరానికి ఒక కాలువ వానపల్లి మీదుగా తవ్వాలని నిర్ణయించుకుని ఈ ఆలయాన్ని అడ్డు తొలగించాలని అనుకున్నట్ట. అయితే ఈ అమ్మవారు ఆయన కల్లో కనబడి అలా చేయవద్దని నేను కాపాడతానని చెప్పారట. అంతే, ఆయన ఈ అమ్మవారి మాటని ఆమోదించి ఆ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయలేదుట. ఇది అమ్మవారి మహత్యం. ఇక్కడే అమ్మవారి ప్రతిమ కాలు మీద కాలు వేసుకుని ఒక పనస చెట్టు మీద కనబడుతుంది. అలాగే దక్షిణముఖ గణపతి విగ్రహం కూడా చూడవచ్చు. ఈ అమ్మవారి పండగ చాలా ఉత్సాహభరితంగా సాగుతుంది. భక్తులకు మంగళ, శుక్ర, ఆదివారాలు చాలా ముఖ్యంగా పరిగణిస్తారు. నాకు గుర్తున్నంత వరకు మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క కొబ్బరి బొక్క అమ్మవారికి ఇచ్చాం. అది అమ్మవారి పొలాల్లో పాతడానికి. ఇంకా ఏదైనా విశేషాలు గుర్తుకు వస్తే ఇక్కడ పొందుపరుస్తాను. ఇప్పుడు ఇంకొక క్షేత్రం, మరో భద్రాద్రి గొల్లల మామిడాడ. గొల్లల మామిడాడని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారట. ఇక్కడ గోపురాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇక్కడే శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం కూడా ఉంది. శ్రీ రామాలయంలో ప్రతి సంవత్సరం 19 ఏప్రిల్ రోజునే సీతారాముల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున చేస్తారట. ఈ గోపురం ఎత్తు సుమారు 170 అడుగులు. ఈ ఆలయం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 100 సంవత్సరాల పూర్వమే నిర్మించబడిన దేవాలయం. ఇక్కడ విగ్రహాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. కొన్ని పుస్తకాలు కూడా అమ్ముతూ ఉన్నారు. నేను తులసీదాసు రాసిన శ్రీరామచరితమానస ఆధారంగా రచించిన గురుభక్తి పుస్తకం కొన్నాను. నిజానికి నేను శ్రీరామచరితమానస తెలుగులో చదివాను. అయితే ఈ గురుభక్తి పుస్తకం చదివాక నేను గుర్తించిన విషయం ఏమిటంటే, నేను చదివిన పుస్తకం అంత ప్రాచుర్యం ఉండదేమో అనుకున్నాను. కానీ నా అపోహలన్నింటినీ దూరం చేసింది ఈ పుస్తకం. అందుకే మన తెలుగులో ఒక సామెత ఉంది. అదేమిటంటే, తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు అని. అందుకే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అక్కడ దేవాలయమే శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం గొల్లల మామిడాడ. ఇంతకు ముందర రామాలయం గురించి చెప్పినట్లు ఇక్కడ గోపురాల అందాలే వేరు. ఈ సూర్యనారాయణమూర్తి ఆలయం ఆంధ్రప్రదేశ్లో 2వది. మొదటిది అరసవల్లిలో ఉంది. ఇక్కడ రథసప్తమి, భీష్మ ఏకాదశి పర్వదినాలు చాలా వైభవంగా జరుపుతారు. ప్రతి ఆదివారం భక్తులతో క్రికెట్ ఆడిపోతూ ఉంటుంది. ఇది చూడతగ్గ ప్రదేశం. ఒక్కసారి వెళ్ళలేకపోయినా రెండోసారి వెళ్ళి చూసి వచ్చాం. ఆ విగ్రహాల శోభ ఇంతని నేను వర్ణించలేను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మేము సౌరాష్ట్ర సోమనాథ్ దగ్గర కోణార్క్, అరసవల్లి మరియు గొల్లల మామిడాడలో గల ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయాల్ని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో దర్శించగలిగాము.
ఇంకో క్షేత్రం. మరో తిరుపతి వెంకటేశ్వరుడు అప్పనపల్లిలో శ్రీ ముల్లెటి రామస్వామి గారి కొబ్బరికొట్టులో ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలబాలాజీ అంటూ పిలుస్తూ పూజలు చేస్తూ ఉండేవారు. నేను మామిడికుతురు హై స్కూల్లో చదువుతున్నప్పుడు నేను వెళ్ళి చూశాను. చాలా కాలం శ్రీ ముల్లెటి రామస్వామి గారి ఆధ్వర్యంలో పూజలు జరిగేవి. ఆయన కుమారులు నాకు తెలిసిన స్నేహితులు మరియు ఒకే క్లాసులో చదువుకున్నాం. ఆ తర్వాత కొంతకాలంగా తిరుపతి దేవస్థానం పాలన కిందకి తీసుకొచ్చి మంచి ఆలయం కట్టి ప్రతిష్ఠ చేసి చాలా బాగా ప్రచారంలో తెచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు ఎక్కడైనా ఎప్పుడైనా అద్భుతమే కదా. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించుకుంటూ ఉన్నారు. మా కుటుంబ సభ్యులను కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకొక ఆలయం శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ సిద్ధ జనార్దన స్వామి కోటిపల్లి. ఇవన్నీ ఏంటంటే అక్కడ దగ్గరగా వెళ్ళి రావచ్చు అనమాట. అంతా చూసుకుంటూ రావచ్చు. అందుకోసం మేము చూసాం కాబట్టి చిన్నగా రాశాను. కొంచెం ఎంత అయితే తెలుసుకున్నానో అంత రాశాను దీంట్లో. సోమేశ్వర స్వామి ఈ క్షేత్రాన్ని మేము చాలాసార్లు దర్శించాం. ఆ అనుభూతి మాటలో చెప్పలేను. ఇక్కడ ఉన్న కోటేశ్వర లింగాన్ని యోగలింగం అని, సోమేశ్వర లింగాన్ని భోగలింగం అని పిలుస్తారు. ఇక్కడే ఉన్న రాజరాజేశ్వరిదేవి భక్తుల కోరికలను తీరుస్తుందని చెప్తారు. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్యను మోహించిన కారణంగా గౌతమ ముని శాపానికి భయపడి శాప విముక్తిని ఇంద్రుడు అడిగితే ఆ గౌతముడు ఈ కోటిపల్లి వద్ద ఒక శివలింగం ప్రతిష్ఠ చేసి గోదావరిలో స్నానం చేస్తే శాప విముక్తుడు అవుతావని చెప్పడంతో ఇంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం కోటేశ్వరలింగం అమ్మవారితో ప్రతిష్ఠ చేశాడట. అలాగే చంద్రుడు కూడా తన పాప ప్రక్షాళనకై సోమేశ్వర లింగాన్ని అమ్మవారితో ప్రతిష్ఠించాడట. ఇక్కడ శివకేశవ భేదం లేదు. ఇక్కడ ఉన్న గోదావరిని గౌతమ మహర్షి తీసుకురావడం చేత ఇది గౌతమిగా పిలువబడుతోంది. శ్రీ సిద్ధజనార్దన స్వామి శ్రీదేవి భూదేవులతో కలిసి ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నారు. శ్రీ భీమేశ్వర మాణిక్యాంబ ఆలయం ద్రాక్షారామ ఆలయం త్రిలింగాల్లో ఒకటిగాను, పంచారామాల్లో ఒకటిగాను, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగాను ద్రాక్షారమేత్ భీమేశ్వరం చెప్పడంతో వ్యాస మహర్షి చెప్పినట్లు దక్షిణ కాశీగాను పిలువబడుతూ ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఒక శక్తిపీఠంగా వెలిసింది. శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఒకే చోట వెలిసిన 3 క్షేత్రాల్లో దీన్ని 3వదిగా చెప్పవచ్చు. మిగిలిన 2 వరుసగా కాశీలో విశాలాక్షి విశ్వనాథులు, శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జునులుగా. ఈ క్షేత్రాన్ని కూడా ఆ స్వామి కృపతో చాలాసార్లే దర్శించుకున్నాం. శ్రీ నూకాలమ్మ అనకాపల్లి. శ్రీ నూకాంబిక ఒకే దేవత. ఈ దేవాలయం అనకాపల్లిలో గవరపాలెంలో ఉంది. ఈ అమ్మవారినే అనకాదేవిగా పూర్వం పిలిచేవారట. ఈ అమ్మవారు నవశక్తులలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రం విశాఖపట్నం సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని నేను విష్ణు సెప్టెంబర్ 2017 దర్శించుకున్నాం. ఆ అమ్మవారి జాతరలు మొదలైనవి ఉగాదికి ఒక రోజు ముందు నుంచి ప్రారంభమయ్యి సుమారు 3 నెలల దాకా కొనసాగుతుంది. ఆ సమయాల్లో జనసమూహం ఇంతని చెప్పలేనంతగా ఉంటుందని మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు. అది చాలా పురాతనమైన దేవాలయం, సుమారు 500 సంవత్సరాల నాటిదని చెప్తారు. ఇంకొక ఆలయం ఏంటంటే శక్తిపీఠం పురుహూతిక కుక్కుటేశ్వర క్షేత్రం. పిఠాపురం వారి సతీదేవి అంటే అమ్మవారి సతీదేవి ఎడమ చెయ్యి పడిన ప్రదేశం మరియు 18 శక్తిపీఠాల్లో ఇదొకటి. పురుహూతిక అమ్మవారు. ఇక్కడ ఈ అమ్మవారిని పురుహూతిగా పిలుస్తారు. ఈ అమ్మవారి ఆలయానికి ఎదురుగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ మా మామగారు శ్రీ పెద్దిన శ్రీరామచంద్ర ప్రభాకర శాస్త్రి గారు అమ్మవారి గర్భగుడిలో కుంకుమార్చన చేయించిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నప్పుడు ఆయన ఆ కర్పూరాన్ని తన అరచేతులలో వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చారు. మేము ఎంత చెప్పినా ఆయన వినలేదు. అదే చిత్రంలో కానీ ఆయన అరచేతికి ఒక్క మచ్చ కూడా లేదు, చేతికి ఏమి కాలేదు. అంతా అమ్మదయ్యే కదా, సందేహం లేదు. ఇంకో క్షేత్రం ఏంటంటే శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఎదుర్కొండా ఉంది పిఠాపురం. ఇది లింగ స్వరూపంగా పూజలు అందుకుంటోంది. ఇది సుమారు 12 అడుగులు ఎత్తైన స్వయంభూ లింగం అని, మరియు ఇది ఒక కోడి ఆకారంలో ఉండటం చేత దీన్ని కుక్కుటేశ్వర స్వామిగా పిలువబడుతూ ఉన్నారు. ఈ క్షేత్రాన్ని కూడా స్వామివారి అనుగ్రహంతో చాలాసార్లు దర్శించుకున్నాం. ఒకసారి జరిగిన సంఘటన, నేను నా కుటుంబ సభ్యులు మా మామగారి కుటుంబ సభ్యులు ఈ క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ అభిషేకం చేసుకోవాలని అనిపించి పట్టుపంచి కట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాను. ఆ పూజారి నాతో ఇప్పుడు సమయం దాటిపోయింది కాబట్టి అభిషేకం చేయలేమన్నారు. నేను వారితో ఆ పరమేశ్వర కృప అని అనడంతో ఆయన వెంటనే నన్ను అభిషేకాన్ని కూర్చోమని చెప్పి టిక్కెట్ తెప్పించి నా చేత అభిషేకం చేయించారు. ఇది నిజంగా నా అదృష్టమే కదా. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురం.
దీన్నే గురుపాదం అని కూడా పిలుస్తారు. శ్రీవల్లభ స్వామి వారిని దత్తాత్రేయుల అవతారంగా చెప్తారు. దత్తాత్రేయుని మొదటి అవతారమే శ్రీవల్లభ స్వామి అని అంటారు. వీరికి తేడా లేదు. 1320 సంవత్సరం శ్రీక్షేత్ర పిఠాపురంలో జన్మించి తనకు దత్తాత్రేయునికి భేదం లేదని తాను త్రిమూర్తుల కంటే ఎక్కువ అంటూ తన 30వ సంవత్సరం వరకు మహాసిద్ధులకు మహాయోగులను ఆశీర్వదించి తన బోధ ద్వారా ధర్మ ప్రచారాన్ని కొనసాగించారని స్థల పురాణాలు చెప్తున్నాయి. ఈ స్వామి తన 16వ సంవత్సరం వరకు మనిషిగా పిఠాపురంలో ఉండి పిదప తన 30వ సంవత్సరం వరకు కురువపురంలో తపస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి అసాధారణ శక్తులతో లోకంలో జ్ఞానాన్ని అందిస్తూ ధర్మాన్ని నిలబెట్టి లోక కళ్యాణానికి తోడ్పడినట్లు వీరి పాదుకులను భక్తితో తమ భక్తులు సేవిస్తారు. ఆ స్వామి కోరిన వారి కోరికలు తీరుస్తూ తన మహిమలతో భక్తులకు కొంగు బంగారమై అలరాడుతూ ఉన్నారు. ఇప్పటికీ భక్తులు పిఠాపురం కురువపుర క్షేత్రాలని దేశం నలుమూల నుంచి వచ్చి సేవిస్తుంటారు భక్తులు. పిఠాపురానికి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి. శనేశ్వర దేవాలయం మందపల్లి. దీన్నే మందేశ్వరుడు అని పిలుస్తారు. ఇంద్రుడు వృత్రాసుర సంహారంతో దధీచి మహర్షి వెన్నెముకతో చేసిన వజ్రాయుధంతో సంహరించి బ్రహ్మహత్యా దోషాలకి పాల్పడ్డాడు. అందుచేత వృత్రాసుర కుమారులు పిప్పల, అశ్వత్థులు మునీశ్వరులతో యుద్ధం 1 సంవత్సరం చేసి చివరకు అగస్త్య మహర్షి శనేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ స్వామి ఆ ఇద్దరు రాక్షసులను సంహరించాట. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా దోషాలను తొలగించుకున్నట్టుకు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించాడని, అందుచేత శని బాధల నివారణకు భక్తులు ఇక్కడ శివలింగ అభిషేకాలు చేసుకుంటారు అని స్థల మహత్యం చెబుతోంది. ఇంకోటి సామర్లకోట దగ్గరది భీమేశ్వరాలయం కుమారారామం సామర్లకోట. తారకాసురుడు ధరించిన ఆత్మలింగాన్ని విష్ణుమూర్తి ఆచితో కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా ఖండించట. ఆ 5 ముక్కలు పాద క్షేత్రాల్లో తక్షణమే శివలింగ ప్రతిష్ఠ చేసి ఆలయాలను కట్టారు. ఎందుకంటే ఆ తారకాసురుడు మళ్ళీ ఓంకార జపంతో ఆ ముక్కలు ఒక్కటిగా చేసే అవకాశం ఉండడంతో విష్ణుమూర్తి చేసిన ఆదితో తారకాసుర సంహారం పరిసమాప్తం అయింది. మిగిలిన 4 ఆరామాలు ఇవే. ఆ అమరారామం ఇంద్రుడి ప్రతిష్ట శ్రీ అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి దేవి అమ్మవారి అమరావతి అక్కడ నుండి వాళ్ళిద్దరు మాట్లాడి. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వరుడు మరియు మాణిక్యాంబాదేవి వెలసిన క్షేత్రం. స్వయంభూలింగం మొట్టమొదటిగా సూర్యనారాయణమూర్తి పూజ చేశారు కాబట్టి సూర్య ప్రతిష్ఠ లింగం అయి ఉండొచ్చు. కానీ ఇది పంచారామాల్లో ఒక్కటే కాక త్రిలింగాల్లో కూడా ఒకటి, అలాగే 18 శక్తిపీఠాల్లో ఒకటిగాను ఉంది. పార్వతీ పరమేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రం క్షీరారామం. శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠ చేసిన లింగం, అలాగే శ్రీరామచంద్రుడు సేవించిన లింగం. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు పార్వతీదేవి వారు వెలసిన క్షేత్రం. 4 సోమారామం. చంద్రుడు ప్రదర్శించిన ఆత్మలింగం శ్రీ సోమేశ్వర స్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ లింగం విశిష్టత ఏమిటంటే ప్రతీ నెల పౌర్ణమి నాటికి తెల్లగాను, అమావాస్య నల్లగాను అంతటా తానే చంద్రుడి కళల వల్లే మార్పు సహజంగా జరగడమే. ఇది 5 ఆరామాల్లో ఒకటి. ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామి ప్రతిష్ఠ చేసినవే పంచారామాలు. ఈ క్షేత్రంలో శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన కారణంగా దీనికి భీమేశ్వర కుమారారామం అని అన్న పేరు వచ్చింది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.